సి అని ఇస్తాను. ప్రైమ్ డాట్ సి లేదంటే ప్రైమ్ సి అని ఇస్తాను. ప్రైమ్ సి అంటే ప్రైమ్ కంటైనర్ అని. సో, పాడ్‌కి ప్రైమ్ అనేది యాడ్ అవుతుంది. కంటైనర్‌కి ప్రైమ్ సి అనే నేమ్ యాడ్ అవుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు నేను కంట్రోల్ సి సేవ్ చేస్తాను. సేవ్ చేసి ఈ యామిల్ ఫైల్‌ని ఇప్పుడు నేను రన్ చేయాలంటే ఏం చేసేయాలి? క్యూబ్‌సిటిఎల్ క్యూబ్‌సిటిఎల్ క్రియేట్ -f rc.yaml ఫైల్. సో, ఇది మీరు రన్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా ఒక కంట్రోలర్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ కంట్రోలర్ అనేది నా పార్ట్స్‌ని మేనేజ్ చేస్తుంది. సో, ఇక్కడ నేను డయాగ్రామ్‌లో ఏదైతే చెప్పానో, ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తే ఆటోమేటిక్‌గా ఏమైపోతుంది నాకు ఒక కంట్రోలర్ క్రియేట్ అవుతుంది. ఆ కంట్రోలరే ఇప్పుడు ఈ 3 పార్ట్స్‌ని మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు నేను మెయింటైన్ చేయను. ఈ కంట్రోలరే మెయింటైన్ చేస్తుంది. ఓకేనా? సో, క్యూబ్‌సిటిఎల్ క్రియేట్ -f rc.yaml ఎంటర్ ఇస్తాను. ఎంటర్ ఇస్తే ఇక్కడ మనకి అవుట్‌పుట్‌లో చూడండి రెప్లికేషన్ కంట్రోలర్ ప్రైమ్ క్రియేటెడ్. సో, చెక్ చేయాలంటే ఎలా? క్యూబ్‌సిటిఎల్ గెట్ ఆర్‌సి అనేది మనకి షార్ట్ ఫార్మ్ కదా! ఆర్‌సి అని ఇస్తాను. రెప్లికేషన్ కంట్రోలర్ ఎంటర్. ఎంటర్ అని ఇస్తే ఇక్కడ చూడండి నాకు నా రెప్లికేషన్ కంట్రోలర్ ఇది నా కంట్రోలర్. ఈ ప్రైమ్ అనేది ఇప్పుడు నా కంట్రోలర్. అచ్చా! ఓకే. ఇది కంట్రోలర్ ఓకేనా? మనం పార్ట్స్‌ని చెక్ చేయాలంటే సేమ్ కమాండ్ క్యూబ్‌సిటిఎల్ గెట్ పార్ట్. చూడండి నాకు నేనేం చెప్పాను ఇక్కడ మనకి ఆ! ఇక్కడ టెస్ట్ ఏదైతే రెప్లికేషన్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్‌తో పాటు కొన్ని రాండమ్ డేటా అయితే యాడ్ అవుతుందన్నానా? సో, ఇక్కడ చూడండి నా ప్రైమ్ అనేది నా రెప్లికేషన్ కంట్రోలర్ ఒక నేమ్. ఇది నా రెప్లికేషన్ కంట్రోలర్ అయితే రెప్లికేషన్ కంట్రోలర్ నేమ్ ఏంటి? ప్రైమ్. సో, ప్రైమ్ అని క్రియేట్ అయింది. అలానే దాంతో పాటు ఒక రాండమ్ వాల్యూస్ అయితే యాడ్ అయితే అయింది. ఇప్పుడు ఈ 3 పార్ట్స్‌ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు? నా రెప్లికేషన్ కంట్రోలర్. సో, ఇక్కడ డయాగ్రామ్‌లో చూస్తే ఈ 3 పార్ట్స్ ఉన్నాయి. ఈ 3 పార్ట్స్ అవే అనుకుందాం మనకి. సో, ఈ 3 పార్ట్స్‌ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు? నా రెప్లికేషన్ కంట్రోలర్ అనేది మేనేజ్ చేస్తుంది. ఫైన్. హోప్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఓకే. ఫైన్. ఇప్పుడు ఈ 3 పార్ట్స్ అనేవి ఎక్కడ రన్నింగ్‌లో ఉంటున్నాయి? మాస్టర్‌లో రన్నింగ్‌లో ఉంటుందా? ఉండదు. మాస్టర్‌లో అయితే రన్నింగ్‌లో అయితే ఉండదు. మనం లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. క్యూబ్‌సిటిఎల్ గెట్ పార్ట్. సో, అది ఎక్కడ డిప్లాయ్ అయింది? నా 3 పార్ట్స్ అనేవి ఎక్కడ డిప్లాయ్ అయిందని ఎక్కడ చూస్తాము? ఎలా చూస్తాము? -o వైడ్ అనే కమాండ్ ద్వారా. సో, ఎంటర్ ఇస్తే చూడండి నా ప్రైమ్ ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఎక్కడ క్రియేట్ అయింది? వర్కర్ 2లో క్రియేట్ అయింది. సెకండ్ పార్ట్ ఎక్కడ క్రియేట్ అయింది? వర్కర్ 2లోనే క్రియేట్ అయింది. థర్డ్ పార్ట్ చూస్తే నాకు వర్కర్ 1లో క్రియేట్ అయింది. ఇది వర్కర్ 1లోకి ఎలా పోయింది? వర్కర్ 2లోకి ఎలా పోయింది? దీనికి ఎవరు బాధ్యత వహిస్తున్నారు? కుబర్నెటిస్ తరపున అంటే క్యూబ్ షెడ్యూలర్ మనం మర్చిపోకూడదు.